సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. అందరము కూడా మోకరించి రెండు చేతులను పైకి తేల్చి మన మధ్యలో ఉన్న ప్రభువునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకర్త, దివ్య సప్రసాద ప్రభువు, మహాశక్తిమంతుడు, మానవులకు అతీతుడు, దేవుడు మన మధ్యలో ఉన్నారు. గుర్తించుదాం, దైవత్వాన్ని గమనించుదాం. దివ్య ప్రసాదములో ఉన్న ఆ దేవునిని ఆరాధించుదాం. ప్రభువు మనకు మేలు చేయబోతూ ఉన్నారు, మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. అందరము కలిసి ప్రభువునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం, ప్రభువుని ఆరాధించుదాం. రెండు చేతులను పైకి తేల్చి యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, దివ్య సప్రసాద ప్రభువు ఆరాధన, దివ్య సప్రసాద ప్రభు ఆరాధన, దివ్య సప్రసాద ప్రభువు స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభు స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువు ఆరాధన, దివ్య సప్రసాద ప్రభు ఆరాధన, దివ్య సప్రసాద ప్రభువు వందనం. దివ్య సప్రసాద ప్రభు వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా పైకి లేచి నిలబడదాం.
ఈరోజు మనం ఆలకించబోయేటువంటి గొప్ప అంశము పరిశుద్ధ వివాహము, జ్ఞాన వివాహము, ప్రభువు ఏర్పాటు చేసిన గొప్ప అంతస్తు పెళ్ళి. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం. దంపతులందరినీ కూడా ఈ ఆరాధనలో సమర్పిస్తూ ప్రార్థన చేయుచుండగా ఏకమవ్వండి. పెళ్ళైనటువంటి దంపతులు, భార్య భర్తలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మీ కుటుంబాలను సమర్పించండి. ప్రత్యేక విధంగా ఈ ఆరాధనలో ప్రభువునకు మీ కుటుంబ జీవితాన్ని అర్పించండి. భార్యాభర్తలుగా మీకు దేవుడు చేసినటువంటి మేలులకు మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియచేయండి. ఈ ప్రార్థనలో ఐక్యమవ్వండి. మీకు వివాహమైనప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆదరించారో, ఎంతగా మిమ్మల్ని దీవించారో జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత తెలియచేయండి. మంచి భర్తను దేవుడిచ్చుంటారు, మంచి భార్యను దేవుడిచ్చినందులకు కృతజ్ఞత చెప్పండి ప్రభువునకు. భార్యలందరూ కూడా మీ భర్త పట్ల చేసినటువంటి ఘన కార్యాలకు గాను దేవునికి వందనం చెప్పండి. దేవా, నా భర్తను అధికంగా దీవించావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభు. నా భర్తకు మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి వ్యాపారం ఇచ్చావు ప్రభు. మంచి పనిని కల్పిస్తూ ఉన్నావు. కుటుంబ పోషణకు ఎంతగానో సహకరిస్తూ ఉన్నాడు నా భర్త. నీకు స్తోత్రము ప్రభు అంటూ భార్యలందరూ కూడా ప్రభునకు స్తోత్రం చెప్పండి. దివ్య సప్రసాద ప్రభునకు వందనం చెప్పండి. ఇప్పుడు భర్తలందరూ కలిసి మీకు మంచి ఇల్లాలను దేవుడిచ్చినందులకు కృతజ్ఞత చెప్పండి. మంచి గుణవంతురాలు, మంచి కుటుంబీకురాలుని నీకు భార్యగా ఇచ్చినందుకు ప్రతి భర్త వందనం చెప్పండి. ఒకవేళ మీ భార్య మరణించి ఉన్నట్లయితే దేవునికి కృతజ్ఞత చెప్పండి, దేవునికి వందనం చెప్పండి. బ్రతుకున్నంత కాలము వారు నిన్ను ఎంతగా ఆదరించారో, ఎంతగా చూసుకున్నారో దానిని బట్టి దేవునికి వందనం చెప్పండి. ప్రతి భర్త దేవునికి వేలాది స్తుతులు స్తోత్రం తెలియచేయండి. ప్రభువునకు వందనం తెలియచేయండి, స్తోత్రం తెలియచేయండి, ఆరాధన చేయండి. ఇప్పుడు ఇరువురు కూడా, భార్యాభర్తలిద్దరూ కూడా దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఘన కార్యాలకు, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలకు గాను వందనం తెలియచేయండి. ప్రభువునకు ఆరాధన చెప్పండి. రెండు చేతులను పైకి తేల్చండి. భార్యాభర్తలు ఇరువురు కూడా రెండు చేతులను పైకి తేల్చి చక్కటి భార్యను నీకు ఇచ్చినందులకు, చక్కటి భర్తను నీకు ఇచ్చినందులకు వందనం చెప్పండి. ప్రభువునకు స్తోత్రము ప్రభు అంటూ నీ కుటుంబాన్ని ఇంకను అధికంగా ఆశీర్వదించబోతూ ఉన్నారు, అధికంగా దీవించబోతూ ఉండగా ప్రభువునకు వందనం చెప్పండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. ఇప్పుడు భర్తలందరూ మీ కుడి చేతిని పైకి తేల్చండి. భర్తలందరూ వివాహం చేసుకున్నటువంటి భర్తలందరూ మీ కుడి చేతిని పైకి తేల్చండి. మీ భార్య ఒకవేళ ఇక్కడే ఉంటే, ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నా సరే, దేవుని దయను పొందుకొని పరలోకం వెళ్ళినా సరే, ఆమెను దీవించమని ప్రత్యేక విధంగా భర్తలందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో ఏకమవ్వండి. ఓ ప్రభువా, అందరు నా వెనక చెప్పండి. భర్తలందరూ కూడా నా వెనక చెప్పండి. ఓ ప్రభువా, నా భార్యను ఆశీర్వదించండి. నా భార్యకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. నా భార్యను అనేక కీడుల నుండి, వ్యాధుల నుండి, సకల రోగాల నుండి కాపాడండి. ప్రభువా, ఈ లోక ఆశల నుండి ఆమెను కాపాడండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. భార్యలందరూ మీ కుడి చేతిని పైకి తేల్చండి. ఇక్కడ ఒకవేళ నీ భర్త ఉన్నట్లయితే ఆ భర్త కోసం ప్రార్థన చేద్దువు. భార్యలందరూ కూడా మీ కుడి చేతిని పైకి తేల్చండి. ప్రభునకు వందనం చెబుతూ నీ యొక్క ప్రార్థనను నీ భార్య కొరకు ప్రార్థించండి, నీ భర్త కొరకు చెయ్యండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా భర్తను దీవించండి. నా భర్తకు మంచి ఆరోగ్యమునివ్వండి. నా భర్త చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. సకల కీడుల నుండి, సకల వ్యాధుల నుండి, సకల జాడ్యాల నుండి కాపాడండి. ఓ ప్రభువా, అనేక సైతాను శక్తుల నుండి, ఈ లోక ఆశల నుండి నా భర్తను దీవించండి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునకు వందనం చెబుదాం. ప్రభునకు స్తోత్రం తెలియచేద్దాం. ప్రభునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీ కుటుంబములో నీ భార్యకు, నీ భర్తకు తగాదాలు వచ్చిన ఎడల ప్రభునకు సారీ చెప్పండి. ప్రభువా, నీ ముందు మేము వాగ్దానం చేసాం, కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధల్లోనూ మేమిద్దరము కూడా కలిసి ఉంటామని, ఎవరు వచ్చినా మమ్మల్ని విడదీయరారని మేము మీకు మాట ఇచ్చాము కదా. కొన్నిసార్లు మాట తప్పేమో ప్రభు అంటూ ప్రభునకు సారీ చెప్పండి. భార్య భర్తకు సారీ చెప్పండి. భర్త భార్యకు సారీ చెప్పండి. దేవుని సమక్షములో కొన్నిసార్లు మాట మీరేమో తండ్రి మన్నించండి ప్రభు అంటూ ఇరువురు కూడా దేవునికి క్షమాపణలు చెప్పండి. ఇక నుండి కలిసి ఉండడానికి, ఇంట్లో శాంతి సమాధానమును ఇవ్వమని, మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా మిగిలిన శేష జీవితాన్ని దేవుడు ముందుకు కొనసాగించమని ప్రార్థన చేయండి.
కుటుంబంలో మీకు వస్తున్నటువంటి రోగాలు, మీకు వస్తున్నటువంటి వ్యాధులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలను బట్టి దేవుని యొక్క సహాయ సహకారాలని అడగండి. మీకు సహాయపడమని అడగండి, ధైర్యాన్ని ఇవ్వమని అడగండి. మీ పిల్లలను బట్టి దేవునికి వందనం చెప్పండి. మంచి పిల్లలను దేవుడు ఇచ్చినందుకు గాను దేవునికి వందనం తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కలిసి ఆరాధన చేద్దాం ప్రభువునకు. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. అందరము కూడా స్వరం విప్పి చెప్పండి ప్రభువునకు. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. అందరం కూడా కూర్చుందాం. ఈరోజు మనం ఆలకించబోయేటువంటి అంశమును ధ్యానించుదాం. పరిశుద్ధ వివాహము కోసం మనం ఆలకిస్తూ ఉన్నాం. తిరుసభ కట్టడలో 5వది జ్ఞాన వివాహము. దీని గురించి మనకు మన ఉపదేశ మాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారు వినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ప్రభుని ఆశీర్వాదం స్వీకరించండి. ఆరాధన, యేసు ఆరాధన, ఆరాధన, యేసు ఆరాధన, 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 రాజుల రాజు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువుల ప్రభువుకు హల్లెలూయా. ఆరాధన, యేసు ఆరాధన, ఆరాధన, యేసు ఆరాధన. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగునుగాక.